గారు నిజంగానే ఇప్పుడు ఒకే తానుకు సంబంధించిన వాళ్ళు అలా మాట్లాడతారు అనుకుంటా. ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులకి కితాబిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? అంబటి రాంబాబు. ఏది సంజన సుకన్య అని చెప్పేసి దొరికిపోయి అడ్డగోలుగా మాట్లాడి అసలు ఏమి తప్పు ఇంత మాత్రం కించిత్తు దాని గురించి తప్పు చేశానన్న భావన కూడా ఇప్పుడు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తి. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళ పట్ల ఆ రకంగా వ్యవహరించే వ్యక్తులకి ఆ రకంగానే కితాబిచ్చుకుంటారేమో. మరి అంటే ఒకే తాను కదా, మరి ఇట్లాంటివన్నీ బయటపడిన వాళ్ళు వాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ ఇచ్చుకుంటారు. అది పక్కన పెడితే మరి ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఒక కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇన్నాళ్ళ తర్వాత చర్యలు తీసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు ఇక పరాకాష్ట అని చెప్పేసి. ఈ రకంగా చూస్తే మరి ఆవిడికి జరిగిన అన్యాయం పరాకాష్ట కాదా సార్? అన్నట్లు ఎక్కడో మహారాష్ట్రలో ఉండే ఆవిడ నటి అంటారు కానీ ఇందాక శ్రీనివాసులు గారు అన్నట్టు నాకు నేను అప్పట్లో మనం బాగానే డిబేట్ చేసాం ఈ అంశం మీద కూడా. అమ్మాయి డాక్టరు, మల్టీ టాలెంటెడ్, స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఉంది, అనేక యూనివర్సిటీస్కి ఫారిన్ యూనివర్సిటీస్కి పేపర్స్ సబ్మిట్ చేసింది, రీసెర్చ్ పేపర్స్. షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అటువంటి అమ్మాయికి ఇద్దరు వయసు మళ్ళినటువంటి పేరెంట్స్, ఇంకా వేరే ఆధారం లేదు. ఒక కజిన్ ఉంటాడు, ఆ కజిన్ కూడా ఎక్కడో బయట దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తిని మీద కూడా కేసులు పెట్టి తల్లిదండ్రులని ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరికి తెలియదు. ఇదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడినటువంటి విషయాలు. అంటే ఒక పోలీసులు ఏదైనా చర్య తీసుకుని ఏదైనా చిన్నపాటి అరెస్ట్ చేసినా కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి పోలీసులు ఈ రకంగా భస్మాసురులాగా మారిపోయి ఒక కుట్రపూరితంగా ఆడెవడ విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అంటాడు, ఆడికి ఇంటి పేరు కూడా అట్లాగే ఉంది. అటువంటి యదవను తీసుకొచ్చి ఆడికేదో పాత పరిచయం దాన్ని పట్టుకొని అతన్ని తీసుకొచ్చి ఫాల్స్ కేసు పెట్టి ఈడికేదో ఉన్నటువంటి 5 ఎకరాల మీద అంట అమ్మాయి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న అమ్మాయి అంట కన్నేసిందంట, ఫాల్స్ పేపర్స్ సృష్టించిందంట, తప్పుడు ఇవి వాటిని అమ్మడానికి ట్రై చేసిందంటే ఇది కేసు. దాన్ని పట్టుకుని వీళ్ళు ఇక అవన్నీ ఆ కేసు ఎందుకు లేండి, కేసు ఏమో రేపు రిజిస్టర్ అవుతుంది, ఈరోజు రాత్రికే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని పిఎస్ఆర్ ఆంజనేయులో లేదంటే సునీల్ కుమార్ ఎవరెవరో ఇచ్చినటువంటి ఆర్డర్స్ మూలంగా వీళ్ళంతా గున్ని అవ్వచ్చు, కాంతిరాణా టాటా అవ్వచ్చు, వెళ్ళటం రాత్రి తీసుకురావటం. ఎటువంటి అరెస్ట్కి సమయంలో ఎటువంటి రూల్స్ని కూడా ఫాలో అవ్వకుండా ఇప్పటికీ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా కొంత ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ జత్వాని అన్న ఆవిడ నెల రోజుల క్రితం కూడా మళ్ళీ ఒకసారి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంది, ఇప్పటికీ కూడా పొజిషన్స్ ఇవ్వలేదు, మొబైల్స్ ఇంకా కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నాయి, కేసు అయితే టేకప్ చేశారు అని చెప్పుకోలేక ఈ కేసు నత్తనడకన సాగుతుందనే అర్థం వచ్చేటట్టుగానే అమ్మాయి మాట్లాడింది. ఇప్పటికీ కూడా తన మీద కేసు కొట్టేయలేదట. మరి ఎందుకింత టైం తీసుకుంటారో మరి దీంట్లో ఏమన్నా పెద్ద తలకాయ ఇన్వాల్వ్ అయినాయని చెప్పేసి భయమో, ఏది అక్కడ సజ్జన్ జిందాల్ ఆడెవడో ఉన్నాడు కదా అక్కడ పారిశ్రామికవేత్త, అక్కడి నుంచి కదా స్టార్ట్ అయింది. మరి ఆ జిందాల్ అనేసరికి వెంటనే పారిశ్రామికవేత్త అనగానే చంద్రబాబు నాయుడు గారికి ఏదో సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుందని తెలియదు. మరి అక్కడ దాకా వెళ్లకుండా కూడా కేసుని క్లోజ్ చేయొచ్చు. ఏది వీళ్ళ వరకు చేసినటువంటి ఒకవేళ అంత దాకా వెళ్ళకూడదు అనుకుంటే కనుక నిజంగా ఏది జత్వాని గారికి కనుక దాని మీద ఇన్సిస్ట్ చేయకపోతే, ప్రెస్ చేయకపోతే, నాకు ఇక్కడ జరిగిన అన్యాయం వరకు న్యాయం చేయండి అని అంటే కనుక మరి ఆ రకంగా కూడా ముందుకెళ్ళటం లేదని చెప్పేసి ఆవిడ నెల రోజుల క్రితం కూడా మరోసారి వచ్చి విజయవాడ వచ్చి మొత్తుకున్న సందర్భంలో ఈరోజు మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి రఘురామ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఈయన కూడా మిగిలిన వాళ్ళందరిలాగానే ఇక పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నట్టుగానే భావించాలా కృష్ణాంజనేయులు గారు? సురేష్ గారు, మీకు ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడ నట, డాక్టరా లేకపోతే ఇవన్నీ అంశాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఒక మహిళ, ఒక్క మహిళ మీద ఒక మహిళని వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంటే ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రితో సహా పోలీసు అధికారులందరూ, పోలీసు వ్యవస్థ అంతా ఉండి ఒక్క మహిళ మీద ఆ విధమైనటువంటి నికృష్టంగా వ్యవహరించారంటే ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుంది? ఎవరి కోసం ఇది? వీళ్ళ అంటే ఈ విధమైనటువంటి రాజకీయ నాయకుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ ఎక్కువ మంది ఈ విధమైనటువంటి వ్యాపారవేత్తలే. సజ్జన్ జిందాల్కి ఉండేటువంటి వీళ్ళ పొలిటీషియన్స్ ఉన్నటువంటి అక్రమ సంబంధం కదా అది. అందుకని ఒక మహిళ మీద రాజ్యం చేసినటువంటి
ఇంత అది ఎంత పెద్ద ఎంత అగాధ్యం అండి అది. ఎంత దారుణమైనటువంటి విషయం. అసలు అది తీవ్రమైనటువంటి నేరం. ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్ట్ చేయడం ఇవన్నీ మాట్లాడతాను. మీరు ప్రస్తావన చేసినట్టుగా అసలు 3 నెలల కాకతలకే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడ ముంబై నటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొహమాటంగా మాట్లాడలేదండి, డీటెయిల్డ్ గా మాట్లాడారు. మొహమాటం ఏం లేదు. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మీ ఇతర మహిళా సంఘాలకు సంబంధించిన అన్ని మహిళా సంఘాల నాయకులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో, ఆమెకి ఏం న్యాయం చేస్తా అన్నది ఏం న్యాయం చేయలేదు అని. అంటే రాజకీయ అవసరాల కోసం ఈ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం మీద కేవలం ఆరోపణలు చేయడానికి పుంకాలుగా రాయించడానికి తప్ప ఆవిడ చెప్పినటువంటి దారుణమైనటువంటి అంశం ఏంటో చెప్పనా అంటే, మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పటికీ వాళ్ళ కుటుంబం మీద సజ్జన్ జిందాన్ ఫ్యామిలీ వేధింపులు ఉన్నాయి. మీరు అసలు వైసీపీ ప్రభుత్వం ఏమో చేసినటువంటి అదే కదా, అందుకే కదా ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ బాధపడి ఇవన్నీ చేస్తే కదా మీరు ఆవిడ స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసింది. ఇప్పటికీ వేధింపులు ఉన్నాయని అంటే మీరు ఏంటి పరిస్థితి? ఆవిడ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి దాన్ని ఉపసంహరించేటువంటి విషయాల్లో కానీ, కనీసం గాడ్జెట్స్ ఇచ్చేటువంటి ఆవిడ వస్తువులు ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఈ రోజున చర్యలు లేవు అనేటువంటి విధంగా మాట్లాడారు అని అంటే, ఇప్పుడు ఏదో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయటం, ఏదో ఆవిడకి న్యాయం చేయటం అని ఆ కేసులో న్యాయం చేసేటువంటి అంశం కాదండి. దానికి కూడా వేరే వ్యవహారం ఉంది. నేను ఏంటంటే ఈ దర్యాప్తు జరగాల్సింది, అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కేసును సరైన రీతిలో దర్యాప్తు జరపడానికి ఇప్పుడైనా ఒక ప్రయత్నం చేయండి. కేవలం ఆ రాజకీయ అంశంగా, రాజకీయ ప్రయత్నంలో భాగంగా అలాంటి వాళ్ళు ఎట్లయితే ఆ మహిళని వేధించారో అలాంటి మహిళని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవటం కూడా అంతకన్నా దారుణమైనటువంటి విషయం. దయచేసి ఇది కూటమిలో ఉండేటువంటి వాళ్ళు, మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అందరూ అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఆవిడ తరపున ఆవిడ డైరెక్ట్ గానే చెప్పింది. మొత్తం మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కళ్ళు మాట్లాడలా. హోంమంత్రితో పాటు ఎవరు ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి కనీసం సమాధానం ఇచ్చిన వాళ్ళు లేరండి ఇప్పుడు వరకు కూడా, ఏం చెప్పలే. ఇక రెండో అంశము, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉన్నటువంటి కేసులు, ఇప్పుడు జత్వానికి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని తుపాకీ పెట్టి బెదిరించాడు అనేటువంటి దాని మీద ఆరోపణల మీద కేసు, ఇంకా ఇంకా కొన్ని కేసులు నమోదవుతాయేమని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి సమాచారం మేరకు. అవేంటి అని అంటే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, మా ఫోన్లు ట్యాప్ చేశాడు, అవన్నీ బహిరంగంగా ఆ రోజున ఆరోపణ చేశాడు ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, బహుశా ఆయన కూడా ఫిర్యాదు చేయొచ్చు అనుకుంటే ఇప్పుడు ఆ కేసు కూడా నమోదు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఆయన్ని బెదిరించినటువంటి వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇలాగా ఇంకేమైనా కొన్ని ఫిర్యాదులు వస్తాయేమో నాకు తెలియదు. మీరు జనరలైజ్ గా చేసినప్పుడు చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏం జరిగాయి అన్ని మనము వాస్తవంగా 5 ఏళ్ళు చర్చించాం. వాటికి సంబంధించినటువంటి వాటి మీద చర్యలు ఉండాలి పని కూడా ఇప్పుడు కూడా మనం చర్చిస్తున్నాం. దీని అందరికీ మూల విరాట్ ఎవరు? ఒకే జగన్మోహన్ రెడ్డి. మూల విరాట్ అతనే కదా. కానీ అతని మీద ఇప్పుడు వరకు 10 నెలల్లో కేసులు నమోదైన దాంట్లో ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి మీద. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఇది దీనికి సంబంధించినటువంటి లింకులోనే చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు బాధ తట్టుకోలేక నాకు తెలిసి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. మిగతా విషయాల్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చేర్చడం లేదు? సపోజు రేపొద్దున సమాచారం వస్తే చేరుస్తారో, లేకపోతే ఇంకొకటి వస్తే చేరుస్తారో అని అనుకుందామండి. సమాచారం కోసం చేరుస్తారని అనుకుందామండి. ఇప్పుడు జత్వానీ కేసు కానివ్వండి, జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర, జత్వానీ చేసినటువంటి ఆరోపణ కానీ, లేకపోతే అప్పుడు పోలీసులు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చేసినటువంటి ఆరోపణ ఏంటి? సీఎం ఆఫీసులో కూర్చొని ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాన్ టాటాని, డిప్యూటీ కమిషనరు ఇంకొక అతను విశాల్ గున్నీని, వీళ్ళందరినీ ఆదేశించాడు అనేటువంటి మీద ఆయన మీద కేసు. ఆయన ఒక డీజీ స్థాయి అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన ఎక్కడో సీఎం ఆఫీసులో కూర్చొని ఆ సీఎం ఆఫీసులో కూర్చొని ఉంటాడు, అక్కడే రివ్యూ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు నమోదు చేయడానికి ఆధారాలు కావాలో, ఇప్పుడు ఈ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద నిజంగా ఇవన్నీ చేసి ఉండొచ్చు, కాదనట్లా. కానీ ఒక డీజీ స్థాయి ఇంటెలిజెన్స్ చీఫ్
అతని మీద ఈ కేసులు ఇవన్నీ నిలబడాలి అంటే కేసు పెట్టారు కాబట్టి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, నిందితుడిగా ఉన్నటువంటి అతన్నే ఎగ్జామ్షన్ తీసుకున్నాడని కోర్టు అడిగింది. కోర్టు అడగలేదు అంటలా. కానీ అతని మీద వీళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ప్రూవ్ అవ్వాలి అని అంటే అది అసాధ్యమైనటువంటి విషయము అనేటువంటిది ఒకటి గమనించాలి. వీళ్ళు ప్రూవ్ చేసేటువంటి విధంగా రేపు పొద్దున్న చేస్తే చేయొచ్చు. మనం ఓవర్ గా జనరలైజ్ గా చూసినప్పుడు దుర్మార్గుడు, కీచకుడు ఇలాంటివన్నీ ఎన్నైనా అనుకోవచ్చు. నేను అనేది మీకు అదే విధంగా పివి సునీల్ కుమార్ మీద పెట్టినటువంటి కేసు, రఘురామకృష్ణరాజుని కొట్టినటువంటి కేసులో ఆయన సిఐడి చీఫ్ గా ఉన్నాడు. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలో ఒక కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద టార్చర్ జరిగితే నేరుగా సునీల్ కుమార్ పాల్గొన్నాడా లేదా అనేటువంటి పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఒక చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద నేరుగా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఒక కస్టోడియాలో టార్చర్ జరగవచ్చు, లేకపోతే కస్టడీలో మృతి చెందొచ్చు. అక్కడ ఉండేటువంటి ఎవరైతే SHO ఉంటారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ SP ఎవరు, DGP ఎవరు, వాళ్ళ మీద వరకు చర్యలు ఉండటానికి అసాధ్యమైనటువంటి పనులు. ఇవన్నీ నిలబడితే లేదని రేపొద్దున చూద్దాం. ఎందుకు ఇవి రెండో అంశం ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకుడికి తుపాకీ పెట్టి బెదిరించాడనేది ఆ ఉద్యోగ సంఘ నాయకుడు ఆరోపణ చేశాడు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ నేరుగా ఆయన ఎక్కడ జరిగింది, ఇదేమన్నా ఆధారాలు కింద చూపిస్తే అది ఏమైనా నిలబడేదానికి అవకాశాలు ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను PSR ఆయన మంచోడో మీరు అక్రమంగా అరెస్ట్ చేశారో ఇదేం చెప్పే పాయింట్ ఇది కాదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి AP వెంకటేశ్వరరావు మీద ఇదే తరహాలో నిఘాకు సంబంధించినటువంటి అప్పుడు కొన్ని పరికరాలు కొన్నాడనేటువంటి దాని మీద ఆయన మీద ఎంక్వైరీ జరిగింది. ఆయన సస్పెండ్ చేశారు, ఆయన మీద చర్యలు ఉన్నాయి, అన్ని జరిగినాయి. ఎక్కడా కూడా ఆయన మీద కేసులు ఆయన అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేసేయడానికి వాళ్ళ ప్రయత్నం కూడా చేయలేదు. అది వేరే విషయం. వాళ్ళే సాఫ్ట్ కార్నర్ ఉండే కాదు, తీవ్రమైన వేధింపులు గురి చేశారు. ఒకవేళ అరెస్ట్ చెయ్యాలి అని అంటే ఆధారాలకు సంబంధించినటువంటి విషయాల్లో నిలబడేటువంటి పరిస్థితి ఉండాలి. అంటే మీరు ఒక కింది స్థాయిలో జరిగినటువంటి దాన్ని వాళ్ళ పై స్థాయిలో ఉండేటువంటి టాప్ పొజిషన్ లో ఉండేటువంటి వాళ్ళకి ఆపాదించడం అనేటువంటిది, వాళ్ళని బాధ్యులు చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఈ సంస్కృతికి మొదలైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా, ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు, ఆధారాలతో దొరికింది, దానికి ముఖ్యమంత్రి ప్రోత్సహించాడు అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి కూడా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ముఖ్యమంత్రి కూడా బాధ్యులు అవుతాడా రేపొద్దున? ఏమవుతుంది? ఇవలాంటి అన్ని చర్చలకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు రాజకీయంగా PSR ఆంజనేయులు మిమ్మల్ని ఏం చేశాడు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎలా సహకరించాడు, అవేమైనా ఉంటే మీరు తేల్చుకోండి. కానీ టెక్నికల్ గా ఇవి నిలబడేటువంటి అంశాలు కాకపోవచ్చేమో ఒకసారి చూసుకోండి అని మాత్రం నేను చెప్తాను. కృష్ణ.